నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సిద్దిపేట జిల్లా కొండపాకం మండల కేంద్రంలో నష్టపరిహారం రాలేదని ఓ బాధితుడు రోడ్డుకు అడ్డంగా రాళ్లను పేర్చి నిరసన తెలిపాడు. ఏడాది కిందట చేపట్టిన రోడ్డు విస్తరణలో తన 2 దుకాణాలు కోల్పోయాడు. పరిహారంపై ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రోడ్డుకు అడ్డంగా రాళ్లను వేసి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ప్రతి నెల 10,000 రూపాయలకు పైగా అద్దె వచ్చే 2 దుకాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం అందకపోవడంతో చేసేది లేక రోడ్డుకు అడ్డంగా రాళ్లను పేర్చానని అన్నాడు. రోడ్డు విస్తరణలో నష్టం జరిగిన బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 10 లక్షల రూపాయలు వచ్చేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారని అన్నాడు. నా పేరు ఎల్కటూరు మల్లవ్వ. మా ఇల్లు పోయింది, అందరి లెక్క మాకు ఇల్లు ఇస్తానన్నాడు. అందరికి ఇచ్చిండు, మాకు ఇయ్యలేదు. మరి అందరోలే మాకెందుకు ఇయ్యవని మేము అడిగితే నీకు ఇల్లు ఇవ్వకపోతే 10 లక్షలు ఇస్తానన్నాడు. 10 లక్షలు లేవు, ఇల్లు లేదు. ఏడాది కోలే తిరిగి తిరిగి యాస్ట్ వస్తుంది. అందరినీ కూడా సంతకాలు పెట్టిన వాళ్ళని అడిగినాము, మాకు ఇల్లు ఇవ్వలేదు. ఆ 10 లక్షలు ఇవ్వలే, 10 రూపాయలు ఇవ్వలే. ఇక ఈ మొండితనానికి అడ్డము, రోడ్డుకు అడ్డము మేము గోడ పెట్టినాము మా ఇంటి ముందట. ఇక ఇది కథ ఇట్లా జరిగింది. గంతే మాకు ఇల్లు ఇయ్యని, ఇల్లు ఇస్తే మేము ఇప్పుడే తీసేయమంటే తీసేస్తాం. మాకు పంచాది లేదు, శాస్త్రాది లేదు. గంతే బాంచను. మాకు ఇల్లు అందరూ లెక్క మాకు ఇయ్యని. మేమేమి అన్యాయం చేసినాం? మాకొక్కలకు ఇట్లా గమలో అయినకొకటి మాకొకటి తట్టు పెట్టిండు. మేమేం పాపం చేసినామని ఈ గొడవ పెట్టాం. నా పేరు గణేష్, మా కొండపాక. అది 50 ఇండ్లు వరకు రోడ్డు వైండింగ్లో పోయిన వాళ్ళకు 50 ఇండ్లు పంచారు. మాకు ఏమంటే ఇస్తా అని బాండు రాసిచ్చారు. నీ ఇంటి ముంగట సీసీ పడ్డాక 15 రోజుల వరకు డబల్ బెడ్రూమ్ ఇస్తా, లేని ఏడాల 10 లక్షల రూపాయలు ఇస్తానని బాండు రాసిచ్చి గ్రామస్తులతో సంతకం తీసుకొని ఇచ్చిండు. ఇప్పటికీ రోడ్డు పడి సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఎలాంటి మాకు నష్టపరిహారం ఇవ్వలేదు, 10 లక్షలు ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మాకు ఇవ్వాలని చాలాసార్లు పోయినాం, అడిగినాం. ఎన్నిసార్లు అడిగినా రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వీలైతట్లేదు, ఇస్తాం అనుకుంటూ చెప్తారు. ఎప్పటికైనా ఇదే నాన్నగట్టు ఉన్నది. అందుకనే మేము రోడ్డుకు అడ్డంగా, ఇంటి కూడా రోడ్డుకు అడ్డంగా గోడ పెట్టినాం. ఇది మాకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అన్నా లేకపోతే 10 లక్షల రూపాయలన్నా మా బాండ్ మీద రాసిచ్చిన కాగితం ప్రకారం మాకు ఎంత రాసిచ్చినా అంత ప్రకారం మాకు ఇస్తే గోడ తీసేస్తాం, మా ఇంటి పని మేము పూర్తి చేసుకుంటాం. ఓకే, చిట్టి దేవేంద్ర రెడ్డి అన్న ఇస్తా అని చెప్పిండు మాకు డబల్ బెడ్రూమ్.